వెల్కమ్ టు న్యూస్ ఎక్స్ప్రెస్. నేను సింధూరా. రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అంబేద్కర్ దేశానికి చేసిన కృషిని, సేవలను కేసీఆర్ స్మరించుకున్నారు. అన్ని రంగాల్లో వివక్షారహిత సామాజిక సమానత్వం కోసం వర్ణ, కుల, మత, లింగ భేదాలు లేకుండా భారతదేశ ఔన్నత్యాన్ని నిలిపే దిశగా కృషి చేసిన మహాదార్శనికుడు అంబేద్కర్ అని అన్నారు కేసీఆర్. కాంగ్రెస్ పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ ను రాజకీయ అవసరాలకు మాత్రమే వాడుకుందని ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంతకాలం అంబేద్కర్ కు భారతరత్న పురస్కారం ఇవ్వలేదని అన్నారు కేటీఆర్. చివరకు పార్లమెంటు సెంట్రల్ హాల్లో కూడా అంబేద్కర్ చిత్రపటాన్ని పెట్టలేదని విమర్శించారు. ఇప్పుడు రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అదే అవమానాలను కొనసాగిస్తోందని మండిపడ్డారు కేటీఆర్. అంబేద్కర్ కేవలం ఒక వర్గానికి మాత్రమే నాయకుడు కాదని, ఆయన అందరివాడని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. కొంతమంది కావాలనే ఆయనను ఒక వర్గానికే ఆపాదించే కుట్ర చేస్తున్నారన్నారు. భారతదేశం ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఎదుగుతుందనే దానికి కారణం అంబేద్కర్ రచించిన రాజ్యాంగమేనన్నారు హరీష్ రావు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని కేసీఆర్ ఏర్పాటు చేస్తే దానికి రేవంత్ రెడ్డి తాళం పెట్టాడని మండిపడ్డారు. అంబేద్కర్ విగ్రహాన్ని కేసీఆర్ పెట్టించారని, కనీసం దండ కూడా వేయని సంకుచిత మనస్తత్వం రేవంత్ రెడ్డిదని హరీష్ రావు అన్నారు. అంబేద్కర్ జయంతిని విస్మరించి విమర్శల పాలైన కాంగ్రెస్ సర్కార్ 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం వద్ద మొక్కుబడిగా ఏర్పాట్లు చేసింది. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని వివిధ రాష్ట్రాల నుంచి అంబేద్కర్ అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అయితే సామాన్యులకు మ్యూజియంలోనికి అనుమతి లేదని పోలీసులను అడ్డుపెట్టింది రేవంత్ సర్కార్. మ్యూజియం చూసేందుకు అనుమతి నిరాకరించడంతో అభిమానులు, ప్రజలు నిరాశగా వెనుతిరిగారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగంతోనే దేశంలో ప్రతి ఒక్కరికి సమాన ఫలాలు అందుతాయని అన్నారు మాజీ మంత్రి జోగురామన్న. ఆదిలాబాద్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశంలో సమానత్వం, సామాజిక న్యాయం కోసం అంబేద్కర్ చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు జోగురామన్న. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం మందపల్లి గ్రామంలో అంబేద్కర్, బాబు జగ్జీవన్ రావు విగ్రహాలను ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ఆవిష్కరించారు. మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కీ వెంకటయ్య, ఎంఆర్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ, దళిత సంఘాల నేతలు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారన్నారు బీఆర్ఎస్ నాయకుడు చెప్యాల రాజేశ్వరరావు. ప్రతి ఒక్కరూ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ స్ఫూర్తితో కేసీఆర్ 10 ఏళ్ల పాలన సాగిందని తెలిపారు. అంతకుముందు కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. హైడ్రా కూల్చివేతల్లో ఇళ్లు కోల్పోయిన 82 కుటుంబాలతో కలిసి సున్నం చెరువు వద్ద 135వ అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు బీఆర్ఎస్ నేత రాయల కార్తీక్ రెడ్డి. ఈ సందర్భంగా హైడ్రా బాధిత కుటుంబాలకు వనభోజనాలను ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు. భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఢిల్లీలోని పార్లమెంటు ప్రాంగణంలో ఉన్న ప్రేరణాస్థల్లో జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, పలువురు కేంద్ర మంత్రులు, విపక్ష పార్టీల నేతలు పాల్గొని అంబేద్కర్ కు ఘన నివాళులర్పించారు. దేశానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. జగిత్యాలలో కేసీఆర్ జైత్రయాత్ర మొదలు కానుందని అన్నారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. ప్రజలు రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలి అని కోరుకుంటున్నారని జీవన్ రెడ్డి అన్నారు. కేసీఆర్ పాలనే చాలా బెటర్ అన్న భావన ప్రజల్లో బలంగా కనిపిస్తోందని చెప్పారు. కేసీఆర్తో తన రాజకీయ ప్రయాణం ఒక నూతన అధ్యాయంగా భావిస్తున్నట్లు చెప్పారు. వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు పూర్తిగా ఫెయిల్ అయ్యారని అన్నారు. ఖమ్మం బీఆర్ఎస్ నేతలు మొక్కజొన్న పంట కల్లాలను సందర్శించి బీఆర్ఎస్ నేతలు రైతులతో మాట్లాడారు. కోతలు పూర్తయి నెలలు గడిచిపోయిన తర్వాత ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి మంత్రి తుమ్మల లేఖ రాయటం హాస్యాస్పదంగా ఉందని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మక్కల కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల రైతులను దళారీలు దోచుకుంటున్నారని అన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ వ్యాఖ్యలపై ధ్వజమెత్తారు. మాజీ ఎమ్మెల్యే
పుట్టా మధు. మంత్రిలో జరిగే అన్యాయాలపై ప్రశ్నిస్తే చంపేస్తాం, నరికేస్తామని ఎమ్మెల్యే భయపెడితే భయపడేవారు ఎవరూ లేరని మండిపడ్డారు. తడిగుడ్డతో గొంతులు కోసే శ్రీధర్ బాబు ఉండగా నువ్వెందుకు ఆగమవుతున్నావు మకాన్ సింగ్ అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకుల వైఖరిని ప్రజలందరూ గమనిస్తున్నారని, సరైన సమయంలో బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. అడ్డంగా మాట్లాడితే అడ్డంగా నరుకుతా అని ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న ఎమ్మెల్యే మకాన్ సింగ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నేత బాల్ల హరీష్ రెడ్డి గోదావరికని 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో ప్రజాపాలన కాదు, రౌడీల పాలన నడుస్తోందన్నారు. నిజంగా ప్రజాపాలన ఉంటే మకాన్ సింగ్ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని హరీష్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కి సీతక్క లీగల్ నోటీసులు పంపడం సిగ్గుచేటన్నారు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్. సీతక్క అవినీతి చేయలేదంటే ఫోన్ల కొనుగోలుపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ మహిళా కార్యకర్తల దగ్గర చాలానే చెప్పులున్నాయి, తాము కాంగ్రెస్ నేతల కంటే ఎక్కువగా మాట్లాడగలమంటూ నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. జగిత్యాల కాంగ్రెస్ లో రచ్చ ఆగడం లేదు, ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా మారింది హస్తం పార్టీ పరిస్థితి. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ వర్సెస్ పాత కాంగ్రెస్ నేతలు సీన్ మారిపోయింది. జగిత్యాల కాంగ్రెస్ లో కొట్లాటలు ముద్రిపోయాయి. కో ఆప్షన్ పదవి విషయంలో మంత్రి అడ్లూరికి మొండి చేయి చూపారు ఎమ్మెల్యే సంజయ్. దాంతో మంత్రి అడ్లూరి వర్గం ఫైర్ మీదుంది. ఎమ్మెల్యే సంజయ్ పేరెత్తితేనే రగిలిపోతోంది. సంగారెడ్డి జిల్లా ఐలాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కూల్చివేతపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలనే కక్షపూరితంగా పార్టీ కార్యాలయాన్ని నేలమట్టం చేశారని మండిపడ్డారు. హైడ్రా నిబంధనలకు విరుద్ధంగా కూల్చివేతలకు పాల్పడ్డారని ఫైర్ అయ్యారు. అదే సర్వే నెంబర్తో ఉన్న వేరే భవనాలను అలాగే ఉంచి బీఆర్ఎస్ భవనాన్ని కూల్చివేయటం వెనుక కక్ష, కుట్ర దాగున్నాయని బీఆర్ఎస్ నేత ఆదర్శ్ రెడ్డి అన్నారు. ఈ వ్యవహారాన్ని న్యాయపరంగానే తేల్చుకుంటామని అన్నారు. విచ్చలవిడిగా బుల్డోజర్లతో విరుచుకుపడుతున్న హైడ్రాకు హైకోర్టు బ్రేకులు వేసింది. కనీసం ముందస్తు సమాచారం కూడా ఇవ్వకుండా ఇళ్లు కూల్చడాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. న్యాయ వివాదాల్లో ఉన్న స్థలాల్లోకి వెళ్లి బోర్డులు పాతడంపై కన్నెర చేసింది. కూల్చివేతలు వద్దని కోర్టు పదే పదే చెప్తున్నా వీకెండ్ కూల్చివేతలు చేపట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐలాపూర్ భూములకు సంబంధించి యథాతథ స్థితి ఉత్తర్వులను అమలు చేయాలని ఆదేశించింది. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతులు తిరగబడుతున్నారు. మొక్కజొన్న కొనుగోలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఎకరాకు 26 క్వింటాల్లే కొనుగోలు చేస్తామనే నిబంధనపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన మక్కలు ఎవరికి అమ్ముకోవాలని ప్రశ్నిస్తున్నారు. విసిగిపోయిన రైతులు వైరా మండలం గొల్లపూడి గ్రామంలో జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. అఖిలపక్ష నాయకులతో కలిసి ధర్నా, రాస్తారోకోకు దిగారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నినాదాలు చేశారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం జంగవానిగూడెం గ్రామ పంచాయతీ శిథిలావస్థకు చేరింది. 2024 నూతన భవనానికి ప్రభుత్వం 20 లక్షల రూపాయలను కేటాయించింది. ఎంతో ఆర్భాటంగా, అట్టహాసంగా పనులను ప్రారంభించి పూర్తి చేశారు. అయితే ప్రారంభానికి నోచుకోకముందే ఆ భవనం పేకమేడలా కూలిపోవడంపై గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుత్తేదారు నిర్లక్ష్యం, ఆ శాఖ సంబంధించిన అధికారుల పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్టు కనబడుతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. భక్తులు స్వామివారికి సమర్పించిన బంగారు, వెండి ఆభరణాలపై సరైన లెక్కలు చూపకపోవడంతో హైదరాబాద్ చిక్కడపల్లిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఈవో కె రామాంజనేయులను దేవాదాయ శాఖ అధికారులు సస్పెండ్ చేశారు. దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు నిర్వహించిన తనిఖీలలో అనేక అవకతవకలు వెలుగు చూశాయి. ఆలయ అద్దె ఆదాయంపై కూడా సరైన లెక్కలు లేవని అధికారుల తనిఖీలలో తేలింది. దీంతో రామాంజనేయులను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. వ్యాపారవేత్తల నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడుతూ చంపుతానని బెదిరిస్తున్న రౌడీ షీటర్ నాగరాజును జగిత్యాల జిల్లా కోరుట్లలో పోలీసులు అరెస్ట్ చేశారు. అతనిపై 2 హత్య కేసులతో పాటు పలు కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఈ కేసులో నాగరాజుతో పాటు మరో నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, త్వరలో అతడిని కూడా అరెస్టు చేస్తామని పోలీసు అధికారులు తెలిపారు. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ ఎక్స్ప్రెస్.
అడిగినంత డబ్బు ఇవ్వలేదన్న నెపంతో ఓ డిష్ టీవీ షాప్ యజమానిపై యాచకుడు కత్తితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన ఈ ఘటన తీవ్ర భయాందోళనలు రేపింది. స్థానికులు ధైర్యం చేసి ఓ యాచకుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. తనకు దానం చేయని వారిని పరుష పదజాలంతో దూషించడం, వారిపై దాడికి దిగటం చేస్తుంటాడని పలువురు ఆరోపిస్తున్నారు. అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా మనూర్ మండల కేంద్రంలో పోలీసు పెట్రోలింగ్ వాహనం ఢీకొని ఏఎస్ఐ గోవింద్ నాయక్ మృతి చెందాడు. ఇది సాధారణంగా జరిగిన ప్రమాదమా లేక వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో దర్యాప్తు జరుగుతోంది. పెట్రోలింగ్ వాహనం నడిపిన హోంగార్డు రామారావును కూడా పోలీసులు విచారిస్తున్నారు. దివ్యాంగురాలైన మైనర్ బాలికపై ఓ యువకుడు అత్యాచారం చేసిన ఘటన భీమదేవరపల్లి మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దివ్యాంగురాలైన మైనర్ బాలికను అదే మండలంలోని మల్లారం గ్రామానికి చెందిన యువకుడు ఫోన్ చేసి బయటకు పిలిపించి అత్యాచారం చేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ ఘటనకు సహకరించిన మరో ముగ్గురుపై కూడా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై పోక్సో చట్టంతో పాటు ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. వరంగల్ గణపతి కళాశాల సమీపంలోని బావిలో ఈత కోసం దిగి ఓ యువకుడు గల్లంతయ్యాడు. ఎంతకీ పైకి రావకపోవడంతో అతని స్నేహితులు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. కొన్ని గంటల తర్వాత ఉర్సు ప్రతాప్ నగర్ కు చెందిన ఆకునూరి మనీష్ మృతదేహం లభ్యమైంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నల్గొండ జిల్లా నేరేడుగొమ్ము మండలం ఊరబాయ్ తండాలో విషాదం చోటు చేసుకుంది. తండాకు చెందిన రమావత్, హనుమాకు చెందిన గొర్రెల తోటిలో 3 రోజుల వ్యవధిలో అంతుచిక్కని వ్యాధి సోకి సుమారు 50 గొర్రెలు మృతి చెందాయి. దీంతో 10 లక్షల రూపాయల మేర నష్టం వాటిల్లిందని గొర్రెల యజమాని తల్లడిల్లిపోతున్నాడు. మారుమూల ప్రాంతమైన ఈ తండాకు వెంటనే పశువైద్య సేవలు అందించాలని, నష్టపోయిన రైతును ప్రభుత్వం తక్షణం ఆర్థికంగా ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. బీహార్ ముఖ్యమంత్రి పదవికి నితీష్ కుమార్ రాజీనామా చేశారు. కేబినెట్ సమావేశాన్ని నిర్వహించి తాను పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. అనంతరం లోక్ భవన్ వెళ్లి గవర్నర్కు రాజీనామా లేఖను సమర్పించారు. దాదాపు 2 దశాబ్దాలకు పైగా ముఖ్యమంత్రిగా పనిచేసిన నితిన్ ఇటీవలే రాజ్యసభ సభ్యునిగా ఎంపికయ్యారు. దాంతో ఆయన ముఖ్యమంత్రి పీఠాన్ని వదులుకుని జాతీయ రాజకీయాలలో కీలక పాత్ర పోషించేందుకు ఆసక్తి చూపారు. నితీష్ వైదొలగడంతో బీహార్లో బీజేపీ తొలిసారి ముఖ్యమంత్రి పీఠాన్ని సొంతం చేసుకోబోయింది. బీహార్లో బీజేపీ తొలిసారి అధికార పీఠాన్ని దక్కించుకుంది. ఇప్పటికీ వరకు ఉప ముఖ్యమంత్రి పదవికే పరిమితమైన బీజేపీ ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి పీఠాన్నే సొంతం చేసుకుంది. ఆ పార్టీ తరపున నితీష్ కేబినెట్లో ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన సామ్రాట్ చౌదరి బీహార్ నూతన ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టబోతున్నారు. బీజేపీ శాసనసభాపక్ష నేతగా సామ్రాట్ను ఎన్నుకున్నారు. కాగా రేపు ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో డీలిమిటేషన్పై చర్చ జరుగుతున్న వేళ కేంద్రం కొత్త ప్రతిపాదనను ప్రకటించింది. రాష్ట్రాలకు 815 కేంద్రపాలిత ప్రాంతాలకు 35 స్థానాలతో సహా మొత్తం లోక్సభ సీట్ల సంఖ్యను 850కి పెంచాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ సవరణ బిల్లును పార్లమెంటు సభ్యులకు పంపించింది కేంద్రం. విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలను తన గుప్పెట్లో పెట్టుకోవాలని బీజేపీ కుయుక్తులు పన్నుతోందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. పశ్చిమ బెంగాల్ను ముక్కలు చేయాలని ప్రయత్నిస్తోందని బీజేపీపై మండిపడ్డారు. అధికారంలోకి వచ్చేందుకు ప్రజలను అన్ని రకాలుగా రెచ్చగొడుతోందని మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. బెంగాల్లో తిరిగి అధికారంలోకి వచ్చేది తామేనని ఆమె ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంట్లో డీలిమిటేషన్ బిల్లు పాస్ చేస్తే తమిళనాడులో భారీ ఉద్యమం చేపడతామని తమిళనాడు ముఖ్యమంత్రి డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ హెచ్చరించారు. ఇప్పటి వరకు చవిచూడని ఉద్యమాన్ని చూడాల్సి వస్తోందని తీవ్ర హెచ్చరిక చేశారు. యావత్ తమిళ ప్రజలు రోడ్డెక్కి తీవ్ర ఆందోళనకు దిగితే పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి 1960 నాటి పరిస్థితులను జ్ఞప్తికి తెచ్చుకోవాలన్నారు. డీలిమిటేషన్పై పునరాలోచన చేయకపోతే జరిగే పరిణామాలకు కేంద్రమే బాధ్యత వహించాల్సి వస్తోందని అన్నారు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తమిళగ వెట్రి కళగం నేత హీరో విజయ్ కొత్త ట్రెండ్కు శ్రీకారం చుట్టారు. ఎన్నికల సమయం దగ్గర పడ్డంతో పాటు అన్ని నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించలేని కారణం ఏఐ సాంకేతికతతో సృష్టించిన విజయ్ 3D హలోగ్రామ్ ప్రచారం ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది. కుంభకోణం నియోజకవర్గంలో మొదటిసారి ఈ తరహా ప్రచారానికి విజయ్ శ్రీకారం చుట్టారు.
చెన్నై తేనాంపేటలోని నటి త్రిష ఇంట్లో బాంబు పెట్టినట్లు డీజీపీ ఆఫీస్కు ఫోన్ కాల్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్లు రంగంలోకి దిగి అనువనువు గాలించాయి. కానీ ఎక్కడా ఎలాంటి బాంబులు కనిపించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఫోన్ చేసిన ఆగంతుకుని కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇటీవల ఇలాగే సూపర్ స్టార్ రజనీకాంత్, ధనుష్ ఇళ్లలో కూడా బాంబులు పెట్టినట్లు వచ్చిన ఫేక్ కాల్స్ పోలీసులను పరుగులు పెట్టించాయి. గ్రేటర్ నోయిడాలో కార్మికులు చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. తీవ్ర ఉద్రిక్తతలను రాజేసింది. ఫేజ్ 2 పారిశ్రామిక ప్రాంతంలో 4 రోజులుగా కొనసాగుతున్న ఆందోళనలు, హింసాత్మక సంఘటనల వెనుక పాకిస్తాన్ హస్తం ఉన్నట్లు యూపీ కార్మిక శాఖ మంత్రి అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై అన్ని కోణాలలో విచారణ చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. ఇలా ఉండగా హింసాత్మక ఘటనలకు నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన పదవికి రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా నోయిడాలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇప్పటి వరకు 400 మందిని అదుపులోకి తీసుకున్నారు. మణిపూర్ అగ్నిగుండంగా మారింది. వారం రోజులుగా ఆందోళనలతో ఉడుకెత్తుతున్న మణిపూర్లో ప్రజలు నిరసనలు కొనసాగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ పశ్చిమ బెంగాల్ పర్యటన సందర్భంగా మణిపూర్లో పెద్ద ఎత్తున కాగడాల ప్రదర్శన నిర్వహించారు. ఇది ఇరాన్ కాదు, గాజా అంతకంటే కాదు, లెబనాన్ కానే కాదు, ఇది మణిపూర్, భారత్లో భాగం. మణిపూర్లో నెలకొన్న పరిస్థితులు పశ్చిమాసియా కంటే దారుణంగా ఉన్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. తమిళ నూతన ఉగాదిని ఆ రాష్ట్రం అంతటా ఘనంగా జరుపుకున్నారు. చిత్తిరై మాసారంభాన్ని పుత్తాండు పేరుతో ఉగాదిగా జరుపుకోవడం ఆనవాయితీ. ఈ సందర్భంగా దేవాలయాలలో ప్రత్యేక పూజలతో పాటు గోపూజలను దివ్యంగా నిర్వహించారు. తమిళ పంచాంగ శ్రవణ కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఎన్నికల సందర్భంగా వివిధ రాజకీయ పార్టీల నేతలు ఓటర్లను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ప్రచారాలను నిర్వహించారు. సూపర్ ఎల్నినో ముంచుకొస్తోంది. కరువు కాలం కమ్ముకొస్తోంది. వర్షాలు ఆలస్యమవుతాయి, ఎండలు మండిపోతున్నాయి. ఈ ఏడాది మే నుంచి డిసెంబర్ వరకు సూపర్ ఎల్నినో ప్రభావం ఉండబోతోందని వాతావరణ నిపుణులు, శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ దుర్భిక్ష పరిస్థితులను ఎదుర్కొనే ఆయుధం తెలంగాణ చేతిలో ఉంది. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ విజన్తో రూపుదిద్దుకున్న కాళేశ్వరం, పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుల సాయంతో మన రాష్ట్రాన్ని కరువు కోరల నుంచి కాపాడుకోవచ్చు. ప్రజల దాహార్తిని తీర్చడమే కాదు, పంటలకు నీటి కొరత రాకుండా చేయొచ్చు. ఇందుకోసం రేవంత్ సర్కార్ తక్షణం చిత్తశుద్ధితో పనిచేయాల్సి ఉంటుందని సాగునీటి రంగ విశ్లేషకుడు రాము అన్నారు. ట్రంప్ హెచ్చరించినట్లుగానే ఇరాన్లోని అన్ని ఓడరేవులను అమెరికా సైన్యం దిగ్బంధించింది. హార్ముజ్ జలసంధిలో ఇరాన్ నౌకల రాకపోకలను ఆపివేసింది. ఏ దేశానికి చెందిన నౌకలైనా ఇరాన్ రేవులోకి రావడానికి వీలు లేదని అమెరికా సెంట్రల్ కమాండ్ హెచ్చరించింది. 15 యుద్ధ నౌకలను మోహరించింది. అత్యంత శక్తివంతమైన యుఎస్ఎస్ ట్రిపోలిని కూడా రంగంలోకి దించింది. అయితే ఇరానేతర రేవుల నుంచి వచ్చే నౌకలను హార్ముజ్ మీదుగా వెళ్లేందుకు అనుమతిస్తామని ప్రకటించింది. దీంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. అమెరికాతో మరో దఫా చర్చలకు తాము సిద్ధమేనని ఇరాన్ ప్రకటించింది. అయితే కొన్ని షరతులకు లోబడి చర్చలకు సిద్ధమయ్యే పనైతే తమకెలాంటి అభ్యంతరం లేదని ఇరాన్ తెలిపింది. ఇప్పటికే తమ శక్తి ఏ పాటితో అమెరికా రుచి చూసిందని, ఇంకా బీరాలు పలుకుతూ బెదిరింపులకు దిగటం హాస్యాస్పదంగా ఉందని భారత్లో ఇరాన్ రాయబారి మొహమ్మద్ ఫతాలి అన్నారు. హార్ముజ్ ముమ్మాటికి ఇరాన్దే అన్నారు. హార్ముజ్ మీదుగా వెళ్లే భారత నౌకలకు ఎలాంటి టోల్ ఫీజు ఉండదని ఇరాన్ తెలిపింది. అమెరికా వ్యవహారంపై చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. తమకు ఇరాన్తో వాణిజ్య, ఇంధన ఒప్పందాలు ఉన్నాయని, ఈ విషయంలో ఎవరు జోక్యం చేసుకున్నా తాము ఉపేక్షించేది లేదని చైనా హెచ్చరించింది. ఇలాగే కొనసాగితే పరిణామాలు మరోలా ఉంటాయని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. చైనా కోసం హార్ముజ్ ఎప్పుడూ తెరిచే ఉంటుందని చైనా ప్రకటించింది. ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న చమురు సంక్షోభానికి చెక్ పెట్టేందుకు బ్రిటన్, ఫ్రాన్స్ తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా హార్ముజ్ జలసంధిని తక్షణం తెరిపించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు 2 దేశాలు సమావేశం కానున్నాయి. హార్ముజ్తో పాటు ఇరాన్ ఓడరేవుల దిగ్బంధానికి తాము మద్దతు ఇవ్వబోమని బ్రిటన్, ఫ్రాన్స్ ప్రకటించాయి. దీంతో అమెరికా నాటో కూటమిపై నిప్పులు కక్కుతోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బెదిరింపులను ఇరాన్ లైట్ తీసుకుంది. అయితే అంతేకాదు, ఇరాన్ వైపు వెళ్లే అన్ని నౌకలను అడ్డుకుంటామని, హార్ముజ్ జలసంధిని పూర్తిగా తమ చేతుల్లోకి తీసుకుంటామన్న హెచ్చరికలను కూడా ఇరాన్ లెక్క చేయలేదు. పైగా ట్రంప్తో పాటు జేడీ వాన్స్, పీట్ హెగ్సెత్లను సముద్రపు దొంగలుగా చిత్రీకరిస్తూ రూపొందించిన ఏఐ చిత్రం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. తీవ్ర ఉద్రిక్తతలతో పశ్చిమాసియా అట్టుడుకుతుంటే ఉత్తర కొరియా మాత్రం
తన పని తాను చేసుకుపోతోంది. వరుస ప్రయోగాలతో తన ఆయుధ సంపత్తిని పరీక్షించుకుంటోంది. చోయ్ హ్యూన్ అనే యుద్ధ నౌక నుంచి 2 స్ట్రాటజిక్ క్రూయిజ్ క్షిపణులతో పాటు మరో 3 యాంటీ వార్షిప్ క్షిపణులను ప్రయోగించింది. ఈ ప్రయోగాలన్నింటినీ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ స్వయంగా పరిశీలించారు. అమెరికా, ఇరాన్ చర్చలకు మధ్యవర్తిత్వం వహిస్తున్న పాకిస్తాన్ ఇప్పుడు హోటల్ బిల్లులు కూడా చెల్లించలేక ప్రపంచ దేశాల ముందు తలదించుకునే పరిస్థితి ఏర్పడింది. శాంతి చర్చలకు వేదికగా మారిన ఇస్లామాబాద్లోని హోటల్ సెరెనాకు కోట్ల రూపాయలు బకాయిలు పడింది. తమ బిల్లులు వెంటనే చెల్లించాలని అమెరికా, ఇరాన్ దేశాధినేతలకు ఆతిథ్యం ఇచ్చిన హోటల్ సెరెనా యాజమాన్యం డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు హోటల్ యాజమాన్య సంస్థ అయిన అగాఖాన్ డెవలప్మెంట్ నెట్వర్క్ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తోంది. ఓ హంతకుణ్ణి పట్టుకునేందుకు అమెరికా పోలీసులు ఎంత ప్రయత్నించినా కుదరలేదు. చివరికి పోలీస్ డాగ్ను రంగంలోకి దింపారు. అతను చూసి ఒక్కసారిగా హంతకుని మీదకు దూకిన డాగ్ అతన్ని పట్టి కదలనీయకుండా చేసింది. చివరికి భద్రతా దళాలు ఒక్కసారిగా చుట్టుముట్టి అతన్ని బంధించారు. హాలీవుడ్ సినిమాను తలపించిన ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అక్రమంగా ఇజ్రాయెల్లోకి ప్రవేశించేందుకు యత్నించిన 100 మంది పాలస్తీనియులను ఇజ్రాయెల్ సైన్యం పట్టుకుంది. ఓ గార్బేజ్ వాహనంలో రహస్యంగా దాక్కొని ఇజ్రాయెల్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. అయితే వారి ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ఇజ్రాయెల్ సైన్యం వారిని చుట్టుముట్టి అదుపులోకి తీసుకుంది. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఇవి న్యూస్ ఎక్స్ప్రెస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.